బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. శ్రీరాంపూర్ వెళ్ళక ముందు ఖానాపూర్కి మధ్యలో హైదరాబాద్ ఉన్నారు. అంటే దాదాపు మీరు 10 సంవత్సరాలు నుండి ఉంటారు. ఇంటెలిజెన్స్ లో కౌంటర్ ఇంటెలిజెన్సా, పొలిటికల్ ఇంటెలిజెన్సా ఏ చూసారు మీరు? జనరల్ ఇంటెలిజెన్స్. ఎవరండి మీకు అప్పుడు ఎస్పీ గారు? చాలా మంది ఉన్నారు అప్పుడు. సార్ ఇంటెలిజెన్స్ లో ఎలా ఇన్పుట్స్ తీసుకొస్తారండి? మీటింగ్ వెళ్ళారు అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది క్రౌడ్ వచ్చారు, ఆ క్రౌడ్లో పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది ఎలా గుర్తిస్తారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషి కూర్చోవడానికి ఎంత స్పేస్ పడుతుంది జనరల్గా, ఆ మీటింగ్ జరిగే ప్లేస్ యొక్క వైశాల్యం ఎంత ఉంది, ఎంత వైశాల్యం వరకు ఆక్యుపై అయింది, వచ్చిన వాళ్ళు కూర్చున్నారు, దాన్ని బట్టి అప్రాక్సిమేట్ క్యాలిక్యులేట్ చేస్తారు. అది ఓకే. అంటే క్రౌడ్ బట్టి మీ క్రౌడ్ డిసైడ్ చేస్తారు. ఆ క్రౌడ్ ఒపీనియన్ ఎలా మీరు గ్యాదర్ చేస్తారు? క్రౌడ్ ఒపీనియన్ జనరల్గా అనుకుంటూ ఉంటారు, డిస్కస్ చేస్తూ ఉంటారు. మనం అడిగితే ఎవరు సరిగ్గా చెప్పరు. అవును, వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అది ఒరిజినల్ ఒపీనియన్. అది విని దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు అట్లా. సార్ సాధారణంగా క్రౌడ్లో మీటింగ్ అయినప్పుడు వాళ్ళ ఒపీనియన్ వేరేగా ఉంటుంది, మీటింగ్ అయిన తర్వాత ఒపీనియన్ మారిపోతుంటుంది ఆ పొలిటీషియన్ స్పీచ్ బట్టి. అవును, అక్కడ మనం వ్యత్యాసం చూస్తుంటారు మీరు? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మీటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు మీటింగ్లో లీడర్లు మాట్లాడే విషయాలను బట్టి ఒక రకంగా ప్రభావితం అవుతారు. అది అయిపోతే కొద్దిగా గ్యాప్ వచ్చింది అనుకోండి, అది మర్చిపోతారు. మళ్ళీ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకేదో గుర్తొస్తుంది, దాని ప్రకారం వేసేస్తారు. కానీ కరెక్ట్గా మీరు పిన్ పాయింట్గా ఇక్కడ ఈ పార్టీ వస్తుందని ఎలా చెప్తారండి రిపోర్ట్? అట్లా పిన్ పాయింటెడ్గా ఎవరు చెప్పలేరు, ఓన్లీ ట్రెండ్ చెప్పగలుగుతాం. ఈ పార్టీ గెలవచ్చు, తెరిచే అవకాశాలు ఉన్నాయి అంటే ప్రాబబిలిటీ చెప్తారు తప్ప ప్రాబబిలిటీ చెప్పగలుగుతాం, కానీ క్లియర్గా గన్ షాట్ చెప్పలేము. అంటే మేమే కాదు, ఇంటెలిజెన్సే కాదు, ఏ సర్వే సంస్థ కూడా చెప్పలేదు. ప్రాబబిలిటీ చెప్తారు, ప్రాబబిలిటీ చెప్పగలుగుతారు. ఓకే సార్, మీకు బాగా ఇంటెలిజెన్స్లో బాగా గుర్తుండిపోయిన సంఘటన ఒకటి చెప్పండి. మీరు దాదాపు 10 సంవత్సరాలు పనిచేశారు కదా, ఇంటెలిజెన్స్ కదండి. రివీల్ చేయకపోయినా మంచి పని చెప్పండి. కొన్ని రివీల్ చేయకుండా ఉంటాయి, రివీల్ చేయొద్దు కూడా. కొడపల్లి సీతారామ గారిని పట్టుకోవడం కొరకు మాకు ఇన్ఫర్మేషన్ ఉంటాయి. శివం రోడ్లో, నల్లకుంట శివం రోడ్లో ఒక ఇంటికి వస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్. అప్పుడు బతుకమ్మ కుంటానే ఉండేది, ఇప్పుడు అన్నీ అపార్ట్మెంట్లేండి, అప్పుడు చెరువు అది. అవును, ఆ చెరువు ఒడ్డు పక్కనే ఫుట్పాత్, ఆ రోడ్ అవతల పక్కన ఇల్లు. అక్కడ మేము అబ్జర్వేషన్ చేయాలి. అక్కడ పోయి కూర్చుంటే ఐడెంటిఫై అవుతాం. ఒక గంట 2 గంటలు కూర్చుంటే ఏం కాదు. అవును, కానీ డేస్ టుగెదర్, నైట్ డే అండ్ నైట్ అక్కడే ఉండాలి. ఎప్పుడు వస్తారో తెలియదు. సో అది మేము అబ్జర్వ్ చేయాలి. సో అప్పుడు భిక్షగాడ వేషంలో పడుకున్నాం ఫుట్పాత్ మీద, గోనెపట్టాలు వేసుకొని, మీద గోనెపట్టాలు కప్పుకొని రాత్రంతా పడుకోవాలా, మెలకుతోటి ఉండాలి. మళ్ళీ పడుకుంటూ పోయింది, కుదరదు. నిద్రపోతే ఎట్లా? అక్కడ పడుకోవడం కాదు కదా పోయింది, అబ్జర్వేషన్ చేయాలి. ఆ పర్టికులర్ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఏ వెహికల్ వస్తుంది, వెహికల్ నెంబర్ ఏంటి, ఇవన్నీ. ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు కదా, ఇంటర్నెటే లేదు ఆ రోజుల్లో, సెల్ ఫోన్ అసలే తెలియదు ఎవరికి, ల్యాండ్ ఫోన్ తప్ప. సో ఆ సిచ్యువేషన్లో ఐడెంటిఫై చేయాలి. అట్లా పడుకున్నారు మీరు? పడుకున్నాం. అప్పుడే ఇబ్బంది రాలేదు? ఎవరు గుర్తుపట్టలేదు, కానీ మాకు ఇబ్బంది అవుద్ది. అయినా కూడా డ్యూటీ ఇబ్బంది వచ్చిందండి. దోమలు కుడుతూ ఉంటాయి, పక్కనే మురికి వాసన వస్తూ ఉంటుంది, నైట్ అంతా పడుకోవాలా ఫుట్పాత్ మీద. మీరు ఒక్కరేనా? టీం ఉంటుంది, అంటే మాకు సపోర్టింగ్ టీమ్ చాలా దూరంలో ఉంటారు, వాళ్ళు వెహికల్స్లో ఉంటారు. ఇక్కడ 2 అవర్స్ 3 అవర్స్కి ఒకరు మారుతూ ఉంటారు. సార్ అక్కడ ఆయన వచ్చారనుకో, మీ టార్గెట్ వెంటనే అటాక్ చేస్తారా, ఇన్ఫర్మేషన్ తీసుకొని వదిలిపెడతారా? అటాక్ చేయడం ఉండదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్. వచ్చిండ్రు, కన్ఫర్మ్ అయింది, వెహికల్ వస్తే ఏ వెహికల్ వచ్చాడో, వెహికల్ నెంబర్ ఎంత, దాని మీద ఫర్దర్ ఉంటుంది. కానీ మీరైతే అరెస్ట్? మేము అటాక్ చేయడం, అరెస్ట్ చేయడం అట్లాంటిది ఉండదు. అంటే చాలా టైం పట్టిందండి? టైం పట్టింది, మాకు 3 months పట్టింది. తర్వాత అరెస్ట్ అయ్యాడు. దొరికారా మీరు అనుకున్న దీనికి? వచ్చాడు, దొరికాడు. అంటే 3 నెలలు పడుకున్నారా మీరు? ఓకే, తర్వాత ఇంకా బాగా గుర్తుండిపోయి చెప్పండి. అప్పుడు అంటే ఆఫీసర్లో కూడా సపోర్ట్ చేసే ఆఫీసర్లు ఉండేవారండి ఇంటెలిజెన్స్లో. ఎక్కడైనా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనగానే ఆఫీసర్ పిలిపించి వార్నింగ్ ఇచ్చిన రోజులు కూడా చూసాం మేము. ఆ విధంగా వార్నింగ్లు తీసుకుని కూడా ఉన్నారు మీరు ఏమైనా? నేను మాకెప్పుడు వార్నింగ్ రాలేదు, అంటే మేము ఎక్స్ట్రీమ్ ఎప్పుడు పోలేదు. అంటే అప్పుడు ఫుడ్ ఇంటెలిజెన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కదండి. అవును, సైకిల్ మీద తిరగడం, నడుచుకొని వెళ్ళడం తప్ప. అవును. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, కొండపల్లి సీతారామ గారి ఇంట్లో 3 నెలలు బిచ్చగడగా పడుకున్నాను. అదే నాకు సక్సెస్ ఒకటి చెప్పండి. సక్సెస్ అంటే అంటే ఉన్నాయి, ఇంటెలిజెన్స్లో పర్టికులర్గా సక్సెస్ ఇది అని చెప్పలేము మనం. ఇట్ జస్ట్ లైక్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అంతే. దట్ మే అల్టిమేట్ లీడ్ టు సమ్వేర్ ఇన్ సక్సెస్. ఎక్కడో దగ్గర సక్సెస్ అవుతుంది, ఆ సక్సెస్ క్రెడిట్ అంతా ఎవరికో వెళ్తుంది, బట్ బేసిక్ కోర్ ఇన్ఫర్మేషన్ మా ద్వారా పోతుంది. సార్ ఇప్పుడు ఇంటెలిజెన్స్లో మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ఎక్కడికో వెళ్ళిన తర్వాత కానీ ఫ్రూట్ అవ్వదు, అది సీడ్ మీదే, ఫ్రూట్ ఇంకొకరికి వస్తుంది. ఇప్పుడు బాధపడుతుంటారా?
మరి మనం వేసిన విత్తనం అక్కడికి వెళ్ళిందని. అంటే బాధ అనిపిస్తుంది, ఆ. అయినా అంటే ఉద్యోగం అంతే, తప్పదు. కానీ వాళ్ళ కింద వరకు ఎవరండి దాని బెనిఫిట్స్? ఒకవేళ యాక్చువల్లీ ప్రమోషన్ లేదా రివార్డు ఇది వచ్చింది అనుకోండి. అంటే ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళకి యాక్సిలేటర్ ప్రమోషన్ ఇస్తారు, ఉమ్. బట్ ఇన్ఫర్మేషన్ పంపించిన అలాంటి వాళ్ళకి రివార్డ్స్ ఉంటాయి. ఉమ్. రివార్డ్స్ అట్లా చాలా రివార్డ్స్ ఉన్నాయి. అచ్చా, ఎన్ని వచ్చి ఉంటాయి మీకు ఇంటెలిజెన్స్లో? దాదాపు 120 రివార్డ్స్ వచ్చాయి. 120. వా. జిఎస్సీలు, ఎంఎస్సీలు, క్యాష్ రివార్డ్స్ అట్లా ఉంటాయి. సార్ ఇంటెలిజెన్స్ తర్వాత ఎక్కడికి తర్వాత శ్రీరాంపూర్ వెళ్ళాను, శ్రీరాంపురం. లా అండ్ ఆర్డర్. అక్కడ ఏముందండి ఛాలెంజ్? అక్కడంతా కోల్ మైన్ ఏరియా. అక్కడ పెద్ద మాఫియా ఉంటుంది. మాఫియా కన్నా ఎక్కువ క్రిమినల్స్ ఎక్కువ ఉంటారు. అది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. అంతే. అంటే ప్రాపర్టీ అఫెండర్స్ ఎక్కువ ఉంటారు. తర్వాత కోల్ థెఫ్ట్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అచ్చా. రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. అంతే, అంతకన్నా ఎక్కువ ప్రాబ్లం లేదు. శ్రీరాంపూర్లో ఏం మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. శ్రీరాంపూర్లో వెళ్ళిన తర్వాత ఆ రోడ్ యాక్సిడెంట్లు ప్రివెంట్ చేయడం కొరకు అప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసాం, ఒక పాట రాయించాను నేనే. రాయించి దాన్ని షార్ట్ ఫిల్మ్ తీసి అక్కడ లోకల్ డిష్లో కేబుల్లో ప్రసారం చేయించాను. ఎవ్రీడే అది కంపల్సరీగా ప్రైమ్ టైంలో అది వచ్చేది. తర్వాత ఆ పాట వచ్చేది. ఇంపార్టెంట్. అక్కడ ఇక్కడ ఎందరో రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు అనేది ఆ పాట. గుర్తురావట్లేదు పాట పూర్తి గుర్తు రావట్లేదు. అచ్చా. బట్ అది దాదాపు 2.5 minutes ఉంటుంది. అంటే యాక్సిడెంట్స్ అయిన విజువల్స్ చూపిస్తూ బ్యాక్గ్రౌండ్లో ఈ పాట వస్తుంటుంది. అచ్చా. అట్లా చేసి అట్లా ప్రచారం చేసి అవేర్నెస్ తీసుకురావడంతో అక్కడ చాలా వరకు రోడ్ యాక్సిడెంట్ తగ్గాయి. అంటే రోడ్డు ప్రమాదాల మీద మీకు ఎక్కువగా ఫోకస్ చేశాను సార్. ట్రాఫిక్ మీద ఎక్కువ అంటే మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సాధారణంగా దేశవ్యాప్తంగా తీసుకుంటే మర్డర్స్ కన్నా రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ మంది చనిపోతుంటారు. అవును. దీనికి కారణం ఏమనుకోవచ్చు? ప్రధానంగా ఏంటంటే నిర్లక్ష్యం. డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, కొన్ని సందర్భాల్లో పెడస్ట్రియన్స్ నిర్లక్ష్యం కావచ్చు. చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే రూల్స్ పాటించరు. వాహనదారులు రూల్స్ పాటించరు, రోడ్డు మీద నడిచేవాళ్ళు రూల్స్ పాటించరు. దాంతో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. తర్వాత వెహికల్ మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉందా లేదా చూసుకోరు, దాని ఫిట్నెస్ ప్రాపర్గా ఉందా లేదా పట్టించుకోరు. దీంతో చాలా వరకు ప్రమాదాలు జరుగుతుంటాయి. అంటే ట్రాఫిక్లో 3 ఈలు ఉంటాయండి. ఆ 3 ఈలో మీకు ఏది ఇష్టం? మీ డిపార్ట్మెంట్ 2 ఈలు కంపల్సరీగా ఉంటాయి. ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ మీకు సంబంధం కాదు. ఈ 2 ఈలో మీకు ఏది ఇష్టం? ఎడ్యుకేషన్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెన్షన్ చేయాలంటే ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వాహనదారులో అవేర్నెస్ తీసుకురావాలి, డ్రైవర్స్లో అవేర్నెస్ తీసుకురావాలి, పెడెస్ట్రియన్స్లో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ప్రతి ఒక్కరిలో ట్రాఫిక్ మీద ఒక అవగాహన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక క్రమశిక్షణ వస్తుంది. మన రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. పూర్తిగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రివెంట్ చేయలేము, బట్ వీ కెన్ మినిమైజ్ ఇట్. అంటే మీకు క్యాసెట్లు పెట్టి మీరు ప్రజల అవగాహన తీసుకొచ్చారు కదా రోడ్డు ప్రమాదాల మీద. స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి ఏమైనా ఎడ్యుకేట్ చేయడం చేశారండి? స్కూల్స్ కూడా విజిట్ చేసి వాళ్ళకి రోడ్ సేఫ్టీ, తర్వాత సిగ్నల్స్, ఏ సిగ్నల్, ఏ సింబల్, దేని గుర్తు, ఇవన్నీ కూడా మేము ఎడ్యుకేట్ చేసేవారు. కానీ కొంతమంది పెద్దలే పిల్లలకి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తుంటారు కదండి. అదే అవగాహన లోపం వల్ల జరుగుతుంది అది. అందుకనే పబ్లిక్లో అవగాహన తీసుకురావడం కొరకే మేము పబ్లిక్ ప్రోగ్రామ్స్లో, స్కూల్స్లో, తర్వాత ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా అవేర్నెస్ తీసుకొచ్చాం. అట్లా ఏమైనా చేంజ్ వచ్చిందంటే? నేను వెళ్ళిన తర్వాత రోడ్ ప్రమాదాలు తగ్గిపోయాయి. ఈ ప్రాపర్టీ అఫెన్స్ అండి? ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా అంటే చాలా ప్రాపర్టీ అఫెన్సెస్ రెగ్యులర్గా అవుతూ ఉండేవి. అప్పుడున్న దాంట్లో ఎంతమందిని మేము అరెస్ట్ చేసి పంపించినా ఇంకెక్కడి నుంచో మళ్ళీ వస్తూనే ఉంటారు. అంటే ఎక్కడ ఉంది గ్యాంగ్? అంతా చుట్టుపక్కల మహారాష్ట్ర గ్యాంగ్ అంటూ ఉండదు. దట్ ఈస్ అ లుక్రేటివ్ ఏరియా. అది కోల్ మైన్ ఏరియా అంతా. బొగ్గు గని కార్మికులు ఉంటారు. సో ఈజీగా లాక్కుపోవడం కానీ, లేదంటే లాక్ బ్రేక్ చేసిపోవడం కానీ ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే పబ్లిక్ మూవ్మెంట్ త్రూ అవుట్ ద నైట్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే కార్మికులు రావడం పోవడం మైన్స్కి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దొంగ ఎవడు, తర్వాత మైన్ వర్కర్ ఎవరు ఐడెంటిఫై చేయడం కష్టం. కాబట్టి చాలామంది వస్తుంటారు. ఎందుకంటే పాత అఫెండర్స్ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వాళ్ళ మీద రౌడీ షీట్లు కానీ రికార్డ్ షీట్లు ఓపెన్ చేస్తే ఒక అబ్జర్వేషన్ ఉంటే తెలుస్తుంది కదా మీకు ఎవరు దొంగ ఎవడు ఎంప్లాయ్ అనేది. అట్లా మాకు తెలుస్తుంది, కానీ వాడు ఆగడు కదా. ఇప్పుడు వాడు దొంగతనం చేశాడు, మేము పట్టుకొని జైలు పంపించాం. 3 నెలలు ఉంటాడు, 4 నెలలు ఉంటాడు. తర్వాత 4 నెలలని ఆయన శిక్ష కింద కన్వర్ట్ చేసి కన్విక్షన్ కింద ట్రీట్ చేసి లోక్ అదాలత్, జైలు అదాలత్లో
చేసి బయటకు వచ్చేస్తారు. రాగానే వాడు మళ్ళీ లాయర్ ఫీజు కట్టగాలి కదా, లాయర్ ఫీజు కొరకు మళ్ళీ దొంగతనం చేస్తారు. అయ్యో. సో అదొక చైన్ సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది అంతే. మరి దాన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలంటే? ప్రివెన్షన్ అంటే ఇప్పుడు సీసీ కెమెరాస్ ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు సీసీ కెమెరాస్ పెడుతున్నారు. సీసీ కెమెరాస్ పెట్టిన తర్వాత భయం స్టార్ట్ అయింది. మనిషి లోపల ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకుంది, తను ఎవరైనా గమనిస్తున్నారు అంటే భయపడతాడు, ఏదైనా చేయడానికి వెనక ముందు ఆలోచిస్తాడు. సో ఇట్లా విస్తృతంగా సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత దొంగతనాలు తగ్గినాయి. అంటే ఇక్కడ ఎక్కడైతే సీసీ కెమెరాలు పెట్టారో అక్కడ దొంగతనాలు ఆగిపోయినాయి. అంటే వీళ్ళంతా వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. అది మీరు దొంగతనం జరగకుండా ఆపారు, బాగానే ఉంది. ఆ దొంగకున్న ఆర్థిక కష్టాలు తీరాలంటే ఇప్పుడు లాయర్ ఫీజు ఇవ్వాలన్నా అదంతా పోలీస్ చేతిలో ఉండదు కదా, అదంతా కూడా పోలీస్ చేతిలో. అంటే కొంతమంది ఆఫీసర్లు అప్పట్లో మారిన దొంగని తీసుకొచ్చి ఒక టీ షాప్ ఏదో పెట్టడం అలా చేసేవారు. అటు ఆ కాన్సెప్ట్ ఏమైనా తీసుకోలేదా? అంటే ఇప్పుడు అట్లా చేసాం. ఇప్పుడు నేను కరీంనగర్లో సిసిఎస్ ఇన్స్పెక్టర్ చేసినప్పుడు బాలరాజు అనే దొంగ దొరికాడు. బాలరాజు నిజామాబాద్ దగ్గర వాడు ఊరు. వాడు దాదాపు 105 నేరాలు ఒప్పుకున్నాడు. అతను ఒప్పుకున్నాడంటే మేము నమ్మలేదు. చూపించు, ఏ ఇంట్లో నువ్వు దొంగతనం చూపించు అంటే తీసుకెళ్ళి ప్రతిదీ చూపిస్తే అన్ని కరెక్టే. దాదాపు 1.5 kg గోల్డ్ రికవర్ అయింది. ఎందుకు చేస్తున్నావు ఈ దొంగతనాలు అది ఇది అని అంటే, వాడికి ఒక కూతురు ఉంది, భార్య డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది, కూతురు ఉంది, 11 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ అమ్మాయిని చదివించుకోవాలి ఒకటి. వాడికి మన ఆలు చిప్స్ వేసే విద్య తెలుసు, టెక్నిక్. ఆ ఆలు చిప్ అక్కడ ఆలుని ఇట్లా చేసి చిప్స్ చేసేసి అమ్మారు. కానీ వాడికి ఆర్థిక స్తోమత లేదు. దానికి కూతురు అంటే చాలా ప్రేమ, కూతురు పెంచుకోవాలా, వేరే పని చేత కాదు. ఈ చిప్స్ అమ్మటానికి ఎవడు ఆర్థిక సాయం చేయట్లేదు. ఎక్కడన్నా పోయి పెట్టుకుందామంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు డామినేట్ చేస్తున్నారు. వీటి సపోర్ట్ లేరు ఎవరు, ఏమీ లేక ఇటు వచ్చేసాడు. సో అప్పుడు ఓకే, నీకు చిప్స్ షాప్ పెట్టిస్తాను, నువ్వు మానేస్తావు అంటే నా మానేస్తా సార్ అని అంటే, అప్పుడు వాడికి వాళ్ళ ఊళ్ళు మన నిజామాబాద్లో ఒక చిప్స్ షాప్ పెట్టించేస్తే ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కరీంనగర్లో అయితే కనిపించలేదు. సార్ మంచి పని చేశారు మీరు. కానీ అక్కడ ఆయనకు ఒక ముద్ర పడింది, దొంగ అని, ఒక సిగ్మా. ఆ సొసైటీ అంతా కూడా వాళ్ళని దొంగ అని చూస్తుంటారు. ఎక్కువ కాలం చూడరు, ప్రాబ్లం వచ్చింది. ఎక్కువ కాలం చూడరు. ఫస్ట్లో దొంగ అనే చూస్తూ ఉంటారు. కొంతకాలానికి వాళ్ళకి అర్థమైపోద్ది, ఇప్పుడు మళ్ళీ దొంగతనం చేయకుండా ప్రతిదినం వాడు వాని పని వాడు చేసుకుంటూ పోతుంటే కొంతకాలానికి పబ్లిక్ కూడా తెలిసిపోతుంది, అలవాటు అయిపోతుంది. అరే వీడు ఒకప్పుడు దొంగ కానీ ఇప్పుడు మారిపోయాడు, ఎస్ ఈజ్ అ గుడ్ మ్యాన్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తారు. సొసైటీ విల్ యాక్సెప్ట్. ఓకే.